మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 89వ కీర్తన 28, 29 వచనాలు చదువుకుందాం. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ మనకి. నా కృప అతనికి నిత్యము తోడుగా ఉంచేదను అంటున్నాడు. నా కృప అతనికి నిత్యము తోడుగా ఉంచేదను. మనకు కూడా ఈ వాగ్దానం చేస్తాడు దేవుడు. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో చేరి మన హృదయమును, మన చేతులను ఆయన వైపు ఎత్తి ఆయనకి విజ్ఞాపన చేశామో, ఎప్పుడు ఆయనకి మొరపెట్టుకుంటామో, ఎప్పుడు మన కన్నీరు ఆయన పాదాల ఎదుట కారుస్తామో, అప్పుడు ఈ వాగ్దానం మనకు కూడా చేస్తాడు. ఈ వాగ్దానము ఏతాను అనే రచయిత రాస్తున్నారు ఈ వాగ్దానం. అయితే ఈ వాగ్దానం ఎవరికి చేస్తున్నారంటే మన తండ్రి అయిన దేవుడు దావీదు మహారాజు పట్ల ఈ వాగ్దానాన్ని ఇస్తున్నారు. నా సన్నిధి నిత్యము అతనికి తోడుగా ఉండును అంటున్నాడు. ఉండ చేసేదను అంటున్నాడు. తోడుగా ఉండును అని మాత్రమే కాదు, ఉండ చేసేదను, ఖచ్చితంగా అది ఉంటుంది అని అర్థం అన్నమాట. ఉండ చేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. దావీదు మహారాజుకు చేసిన నిబంధన స్థిరముగా ఉండునని వాగ్దానం చేస్తున్నారు దేవుడు. మనకు కూడా ఎన్నో నిబంధనలు చేస్తాడు దేవుడు. మనం కూడా ఆయన వాగ్దానాలను స్వతంత్రించుకుంటున్నాం అనేక మార్లు. మనకు కూడా ఈ నిబంధన స్థిరముగా ఉంచుతానంటున్నాడు దేవుడు. కాబట్టి దావీదు మహారాజు వల్లే మనం కూడా ఆయన సన్నిధిని వెతికినప్పుడు, ఆయనను ప్రార్థించినప్పుడు, ఆయనను కొనియాడినప్పుడు ఆయనను మనము కూడా సంతోషపరచగలుగుతాం. మనము కూడా ఆయన హృదయాన్ని సంతోషపరచగలుగుతాము. మన ఎడల కనికరము చూపడగలిగిన దేవుణ్ణి మనం సంతోషపెట్టినప్పుడు ఈ దేవుళ్ళు మనకు కూడా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను అంటున్నాడు. ఈ వాగ్దానము చూసారా, దేవుడు ఎంత అద్భుతకరంగా దావీదు మహారాజును దీవిస్తున్నాడు. శాశ్వత కాలం వరకు అతని సంతానాన్ని ఉంచుతానంటున్నాడు. ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనం నేను నిలిపేదను అంటున్నాడు. ఇజ్రాయేలీని ఏలటానికి సౌలు మహారాజు తర్వాత రెండో వ్యక్తిగా దావీదు మహారాజుని మన తండ్రి అయిన దేవుడు నిర్ణయించారు, ఎన్నుకున్నారు. చిన్నప్పటి నుండే బాల్యం నందే ఆయనకి అభిషేకం ఇచ్చి రాజుగా ప్రతిష్ఠింప చేసుకున్నారు. ఆయన చేసిన భక్తి భావము, ఆయన చేసిన మహిమ కల కార్యములు, ఆయన చేసిన విజ్ఞాపన, ఆయన ప్రలాపించిన దేవుని సన్నిధిలో ప్రలాపించిన ప్రలాపం, ఇవన్నీ ఆయన జ్ఞాపకం చేసుకుని బాల్యం నుండి ఆయనకి ఎంత విధేయుడుగా ఉన్నాడో దావీదు మహారాజు జ్ఞాపకం చేసుకుని ఈ వాగ్దానం ఆయనకి ఇస్తున్నాడు. ఏమని? అతని సంతానమును ఆకాశమును ఉన్నంత వరకు నేను నిలిపేదను అంటున్నాడు. అతని సింహాసనం నేను నిలిపేదను అంటున్నాడు. ఎంత అద్భుత కార్యం ఇది! శాశ్వత కాలము అతని సింహాసనం ఉంచుతానంటున్నాడు. ఆకాశం ఉన్నంత వరకు తన సంతానమును, తన సింహాసనమును నిలిపేదను అంటున్నాడు. ఈ వాగ్దానము మన యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా నెరవేరబడుతుంది. ఇది దావీదు మహారాజు వంశములో నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారికి ఉద్దేశించిన వాగ్దానముగా ఉన్నది. అంతటి మహా అద్భుత కార్యములు మన తండ్రి అయిన దేవుడు దావీదు మహారాజు ఎట్లా చేయడానికి కారణం ఏంటంటే ఆయన భక్తి జీవితమే, ఆయన సమర్పణ జీవితమే, ఆయన జయ జీవితమే, ఎన్నో జయములందిన జీవితమే. ఇవన్నీ దేవుడు ఆయన పట్ల అనుగ్రహిస్తూ చివరకు ఈ వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తున్నాడు. ఆకాశం ఉన్నంత వరకు తన సంతానమును, తన సింహాసనమును నిలిపేదను అంటున్నాడు. ఈ వాక్యాన్ని మనము కూడా ఆధారం చేసుకున్నప్పుడు మనము కూడా ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు మన పక్షాన ఉంటాడు, మన సంతానం పక్షాన ఉంటాడు, మనకి జయము ఇస్తూనే ఉంటాడు. దావీదు మహారాజు విజ్ఞాపన చేసి వేడుకున్నప్పుడు జయాల మీద జయాలు ఇచ్చిన దేవుడు మనము కూడా విజ్ఞాపన చేసి ఆయన సన్నిధిలో వేడుకున్నప్పుడు మన పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడు. దావీదు మహారాజు సంతానమును ఆశీర్వదిస్తానన్న దేవుడు మన సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. మన సంతానానికి భవిష్యత్తునిస్తాడు, మన సంతానానికి దీవెనలు ఇస్తాడు. స్థిరకాలము ఆయన సన్నిధిలో నిలబడే కృపను కూడా ఇస్తాడు. కాబట్టి మనము
ఈ దావీదు మహారాజు వల్లే మనం కూడా భక్తి జీవితం జీవిద్దాము, మనము కూడా ఆశీర్వదింపబడదాము. ఈ కీర్తనలోనే 33:34లో నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడినై నా విశ్వాస్యతను విడువను, నా నిబంధన నెరవేర్చుదును, నా నిబంధన రద్దుపరచను అంటున్నాడు. చూసారా ఎంత గొప్ప ఆశీర్వాదాలు. నా కృపను అతనికి ఎన్నడూను బొత్తిగా విడిచిపెట్టను అంటున్నాడు. అబద్ధికుడినై నా విశ్వాస్యతను విడువను అంటున్నాడు. దేవుడు అబద్ధికుడినై నేను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఉండను అంటున్నాడు. నా నిబంధనను నేను రద్దుపరచను అంటున్నాడు. ఇంత గొప్ప ఆశీర్వాదాలు ఇస్తున్నాడు దేవుడు దావీదు మహారాజుకి. మనకు కూడా ఇంత గొప్ప ఆశీర్వదిస్తాడు. ఏదైనా వాగ్దానం చేశారా, అది నెరవేరే వరకు మనము కనిపెట్టుకుని ఉన్నప్పుడు అది దేవుడు విడిచిపెట్టకుండా మనకి వాగ్దానాలు నెరవేరుస్తూనే ఉంటాడు. మనకి ఏదైనా సూచన ఇచ్చారా, దాని ప్రకారం మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దానిలో జయమే మనకి ఇస్తారు. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. వించిన బిడ్డలందరినీ మా ప్రభువా, ఈ దావీదు మహారాజుకి ఇచ్చిన వాగ్దానాలు నాయన ఈ బిడ్డలకు కూడా నెరవేర్చండి నాయన. మా ప్రభు మీరు వారిని వర్ధిల్ల చేయండి, వారి బిడ్డలను మీరు కృపలో కాయండి, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.